ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రావు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. దీంతో ఆయన్ను సిట్ అధికారులు 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. దీంతో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముంగట లొంగిపోయారు. పోలీసులకు లొంగిపోయారు, సిట్ అధికారులకు లొంగిపోయారు. సో భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే 10-30 నిమిషాలకు ఆయన సిట్ అధికారుల ముందట లొంగిపోయారు. ముఖ్యంగా కట్టుదిట్టమైన భద్రతలో ఇప్పుడు లోపల విచారిస్తున్నారు. సిట్ అధికారులు అంతా కూడా విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రభాకర్ రావు మాకు సహకరించలేదంటూ కూడా ఆరోపణలు చేశారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో మరో 7 రోజులు కస్టడీ కూడా విధించారు. దీనికి సంబంధించి కూడా 7 రోజుల్లో మరి కీలక సమాచారాన్ని లాపట్టడానికి దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా సమాచారం ఇవ్వలేదు అంటూ కూడా గతంలో సిట్ అధికారులు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక విషయాలు ఆయన దగ్గర తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా పోలీసులకి సిట్ అధికారులకు కూడా సుప్రీంకోర్టు ఆయనను మానసికంగా శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దు, తగిన ఇంటి భోజనం సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా ఏదైతే టాబ్లెట్స్ కానీ ఇతరత్ర అన్నీ కూడా సౌలభ్యంగా చూడాలి. ఎలాంటి పోలీస్ స్టేషన్లో కానీ విచారణ సమయంలో కానీ ఎలాంటి ఒత్తిడికి ఆయనను గురి చేయొద్దు, అంటే చట్టబద్ధంగా ఆయనని మీరు ఇది చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఇప్పటికే తెలిసిన అవకాశం ఉంది, చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హరీష్ రావు దీనికి కేటీఆర్కి సంబంధించి కూడా మొత్తం కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అటు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. సో ఇప్పటికే కేటీఆర్ కూడా సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈ రేసింగ్ వ్యవహారం కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, పదే చెప్పడం కాదు, మీకు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇటు మెయిన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మెయిన్ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈరోజు అధికారుల ముంగట లొంగిపోవడం ముఖ్యంగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. దీని తర్వాత ఈ 7 రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నాడు. ఇప్పటికే ఏదైతే ఐఫోన్కి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఐఫోన్లో ఉన్న డాటా కావచ్చు, ఐఫోన్ క్లౌడ్కి సంబంధించి కూడా మొత్తం రీసెట్ చేసి దాంట్లో ఉన్న డాటా అంతా డిలీట్ చేశాడంటూ కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇవ్వలేదు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఐఫోన్లకు సంబంధించి కానీ వాళ్ళు వాడినటువంటి ఫోన్ ట్యాపింగ్ వాడినటువంటి అన్ని పరికరాలు ఫోన్స్ అన్నీ కూడా సిట్ అధికారులు ఇప్పుడు ఈ 7 రోజుల కస్టడీలో మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసు 2 సంవత్సరాలుగా ముందుకెళ్తా ఉంది. సో ఈ కేసుకి సంబంధించి కూడా ముఖ్యంగా ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 7 రోజులు కస్టడియల్ తర్వాత మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎటు దానికి సంబంధించి కూడా చూడాల్సిన అవసరం ఏముంటుంది. ఏదేమైనప్పటికీ కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం, ఎందుకంటే హెడ్ ఈయననే ఉన్నారు కాబట్టి మొత్తం పూర్తి సమాచారం లాబట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అటు ఒకవైపు బీజేపీ నేతలు కూడా కోర్టుకు వెళ్ళారు. అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వాలంటూ కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా గత 2 సంవత్సరాల నుంచి హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వ్యవహారం బయటికి వస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్ ఏమొస్తుందని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అటు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటూ కూడా పలు లీకులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఒక ఎండ్ కార్డు పడుతుందా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోవడం, దానికి సంబంధించి మరి 7 రోజుల కస్టడీ ఇవ్వడం, సో దాంతో పాటు మరి కీలక సమాచారాన్ని అయితే రాబట్టే ప్రయత్నం చేస్తారు అధికారులంతా కూడా. మరి ఈ కేసులో మరి ఏం విషయాలు బయటకు వస్తాయి, ఎస్ఐబి చీఫ్ ఏం చెప్తారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మరి పూర్తిగా రావాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం మరి ఈ కేసులో మరి ఆయన ఏం చెప్తారు, అసలు ఎవరెవరి పేర్లు బయట పెడతారు. సో అటు బీఆర్ఎస్ నాయకులు కూడా భయపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా దీనికి సంబంధించి కేటీఆర్ పేరు వినబడ్డది, హరీష్ రావు పేరు వినబడ్డది, ఇట్లా
కేసీఆర్ కూడా దీనికి కారకులు అవుతారు కాబట్టి ఈ కేసులో నిజంగా ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నాడు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉంది. ఈ కేసు సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. మరి ఎస్ఐబికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అటు సిట్ అధికారులు మరి దీని గురించి ఏం దర్యాప్తు చేస్తారు, ఏమేం సమాచారాన్ని లాగుతారు, ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, సో ముఖ్యంగా ఆయన ఏం చెప్తారా అనే దానిపైన ఈ ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఇది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ కేసులో. మరి ఈ కేసులో ముందుకు ఎలా వెళ్తారో మరి సిట్ అధికారులు చూసే ప్రయత్నం చేద్దాం.